ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును, ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే. ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఉందండి. డెఫినెట్గా గొప్ప విషయం. అంటే ఒక ఆదర్శ పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎలా నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే. అది 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 చేయడానికి అది రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్, ప్రేమ, పెళ్ళి అనే ఇంటర్వ్యూ మీరు పెడితే అందులో ఒక 2 hours దాని గురించి సెపరేట్ చేస్తారు. ఓకే. అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాను. అంటే మీకు ఇది కూడా మళ్ళీ ఆదర్శవంతం, మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి కదా ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే. అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుందండి రిలేషన్? బాగుంటుందండి. ఓకే. మొన్నే మ్యారేజ్ చేశారు. ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చెంట్ నేవీ అండి. అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దే ఆర్ ఇంటూ సైలింగ్. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 year తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరేలే ఓకే, ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ లేదు. సరే అగైన్ నా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్, అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఏడిగా పని చేస్తున్నాడు. అది అవునా? అవును, ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే ఓకే ఓకే. ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను, ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద? యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో, ఎప్పుడు ఏదో జనరల్ తప్పించి. అందుకే అంటే సినిమా అయిపోయింది, 6 o'clock ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది. ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి. వైఫ్ ఏం చేస్తుంటారండి? తను ఇంటీరియర్ డిజైనర్ అండి. సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు, ఇది మీరు నాకు సినిమాలు లేనప్పుడు తనే పోషిస్తుంది. తను ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యమాట. ఓకే ఓకే ఓకే. మీరు సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు మిమ్మల్ని ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే ఇది జాగ్రత్తలు? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ. నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అన్నమాట, కాంపిటీషన్ అది. సో అలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు. సో యాక్చువల్ ఆ థింగే నన్ను డిసిప్లైన్, లైఫ్లో కొంత డిసిప్లైన్, ఎర్లీగా పడుకోవడం, అన్నీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల. సోషల్ లైఫ్ అసలు ఉండదా మీకు? ఉంటుందండి, అంటే లిమిటెడ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. సో వీ హ్యావ్ డిన్నర్ అండ్ డ్రింక్స్ అంత తప్పించి నేను ఎప్పుడో వాళ్ళు పిలిస్తే వాళ్ళని తప్పించి ఎక్కువ లేట్ నైట్స్ అవి ఉండవు. ఓకే ఓకే. ఇంతకుముందు నేను మర్చిపోయింది ఏంటంటే, మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారన్నారు కదా, ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రవిరాజ పినిశెట్టి గారు ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట.
తమిళ డైరెక్టర్లు ఎక్కువ కలిసేవాడిని. బాలు మహేంద్ర గారి ఇంటికి, భరతన్ గారి ఇంటికి. భరతన్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాళ్ళం, నేను వంశీ అందరం. భరతన్ గారిని అడిగాను, డైరెక్టర్ గారు ఉన్నారని. ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లుంగి కట్టుకుని. నేనే బాబు అన్నాడు. ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగేసేవాడిని. అలాగే అక్కడే రవిరాజ గారు మన శాలిగ్రామం ఉంటుంది. వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు. చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ని జనరల్గా ఆయన పాపం లేచి పొద్దున్నే ఆయన 8ంటికి ఒక 6-7 ఉంటే ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలువ అనేవాడు ఆయన. ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఆయన ఇచ్చిన డేట్ 15వ తారీఖున అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా వెళ్ళేవాడు కాదు. కజిన్స్ ఇది అది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ 15వ తారీఖు వెళ్తే ఆయన ఉండేవాడు కాదు అక్కడ. బాంబేలో హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేశా ఆయన చుట్టూ. ఆల్మోస్ట్ సంవత్సరానికి 360 రోజులు అంటే 300 రోజులు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు, ఇవ్వలే అసలు ఆయన. అలాగే మా అన్నయ్య సినిమాలో మంచి క్యారెక్టర్ వేసాను ఆయన సినిమాలో. చాలా లాంగ్ అయిన తర్వాత